హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ టైం మీరు ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియోలో వచ్చేసి హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ వాడుతూ వెయిట్ లాస్లో మీరు స్ట్రక్ అయ్యారా? సో దాని గురించి మనం తెలుసుకుందాము. ఎందుకు వెయిట్ లాస్లో స్ట్రక్ అవుతున్నారు? మీరు స్టార్టింగ్ ఒక 3 మంత్స్ రిజల్ట్ బాగానే వచ్చింది, తర్వాత మీకు వెయిట్ లాస్ అనేది స్ట్రక్ అవుతూ ఉంది. సో ఎందుకు, దాని గురించి మనం తెలుసుకుందాము. సో మీరు స్టార్టింగ్లో ఏదైతే ప్రోడక్ట్ తీసుకున్నారో అదే కంటిన్యూ చేస్తున్నారు. అదే కంటిన్యూ చేస్తున్నట్టయితే మీకు వెయిట్ లాస్ అనేది రాదు. సో న్యూట్రిషన్తో పాటు మనకు ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి ఉంటాయి. సో అవి కూడా మీరు యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకోవడం ద్వారా మీకు వెయిట్ లాస్లో మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అంతేకాకుండా నెక్స్ట్ వన్ వచ్చేసి వర్కౌట్ కూడా మీరు సేమ్ వర్కౌట్ చేస్తున్నట్టయితే మీకు వెయిట్ లాస్ రిజల్ట్ అనేది స్ట్రక్ అవుతూ ఉంటుంది. వర్కౌట్లో కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్కౌట్స్ ఉంటాయి. సేమ్ వర్కౌట్ కాకుండా డైలీ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్కౌట్ చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో మీరు ఫస్ట్ 3 మంత్స్ మీరు ఎలా యూజ్ చేశారు, వర్కౌట్ కూడా ఎన్ని అవర్స్ చేశారు, హాఫ్ అన్ అవర్ చేశారా, 45 మినిట్స్ చేశారా, 1 అవర్ చేశారా, సో దానికి ఎలా చేసుకోవాలి, మీరు కొంచెం టైం అనేది పెంచుకోవాలా తగ్గించుకోవాలా అనేది కూడా అందులో కూడా ఉంటుంది. సో వెయిట్ లాస్ రిజల్ట్ అనేది. సో ప్రోడక్ట్ ఒకటే కాదు, ప్రోడక్ట్తో పాటు మీ డైట్ ప్లాన్ కూడా చేంజ్ చేసుకోవాలి. అండ్ కరెక్ట్గా స్లీప్ కూడా కరెక్ట్గా ఉండాలి. 6 to 7 అవర్స్ స్లీప్ కూడా కరెక్ట్గా ఉండాలి. వాటర్ కూడా మీరు ప్రాపర్గా తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా డైట్ ప్లాన్లో మీరు వచ్చేసి డైట్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. లంచ్ ప్లేట్, ముఖ్యంగా మన లంచ్ ప్లేట్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మీల్ ప్లాన్ అనేది 5 మీల్స్ ప్లాన్ అనేది పెట్టుకోవాలి. సో 5 మీల్ ప్లాన్ పెట్టుకున్నప్పుడు మంచి వెయిట్ లాస్ రిజల్ట్ అనేది వస్తుంది స్పీడ్గా. సో లంచ్ ప్లేట్లో కూడా మీరు 1 కప్ ఆఫ్ రైస్, 2 కర్రీస్, 2 వెజిటేబుల్స్ కర్రీస్, అండ్ అంతేకాకుండా ఒక వెజిటేబుల్, ఒక ఫ్రూట్ ఉండేలాగా చూసుకోవాలి. అది వచ్చేసి మీరు 400. సో అది మీ కోచ్ని అడిగితే మీ కోచ్ డిజైన్ చేస్తారు. సో లంచ్ ప్లేట్ కూడా మీరు చేంజ్ చేస్తూ ఉండాలి. ఒకసారి రైస్ తీసుకోవాలి, నెక్స్ట్ టైం చపాతీ తీసుకోవాలి, మల్టీగ్రెయిన్ చపాతీ, దోశలు అలాంటివి కొంచెం లంచ్ ప్లేట్ అనేది కూడా చేంజ్ చేసుకుంటూ ఉన్నప్పుడు మీకు వెయిట్ లాస్ రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ప్రోడక్ట్తో పాటు లంచ్ ప్లేట్ కూడా చేంజ్ చేసుకోవాలి. అంతేకాకుండా మనకి వర్కౌట్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు, బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మీకు వెయిట్ లాస్ రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీరు ఇందులో కొన్ని చేంజ్ చేసుకోండి. అంతేకాకుండా మీరు జెడ్ డ్రింక్ కూడా యూజ్ చేసినట్టయితే అది మీకు కూడా వెయిట్ లాస్ రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో మనకి ఫైబర్ ఉంటుంది, ఫ్రెష్ ఉంటుంది, అలో కాన్సన్ట్రేట్, ఇవి 1 లీటర్ వాటర్లో 2 స్పూన్స్ తీసుకోవాలి. 2 స్పూన్స్ తీసుకొని షేక్ చేసి అది మనం మార్నింగ్ టైంలో తీసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి జెడ్ డ్రింక్ అనేది. ఈ జెడ్ డ్రింక్ యూజ్ చేయడం వల్ల కూడా మీకు వెయిట్ లాస్ రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో మీకు వెయిట్ లాస్లో స్ట్రక్ అవుతున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ కోచ్ని అడగండి. కోచ్ లేని వారు మాత్రమే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఇందులో మీకు జాయిన్ అవుతే ఏంటంటే మీకు ఫ్రీగా వర్కౌట్స్ ఉంటాయి అండ్ ఫ్రీగా డైట్ ప్లాన్ ఉంటుంది. సో మీరు అనుకున్న రిజల్ట్ అనేది మీకు పర్ఫెక్ట్గా వచ్చేలాగా చేస్తాము. సో ఇందులో మీరు మాలా వెల్నెస్ కోచ్ అవ్వాలి, న్యూగా జాయిన్ అవుతాము, పార్ట్ టైమ్గా ఇందులో బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో కంపెనీ నుంచి మీకు ఫ్రీగా ఐడి ఉంటుంది.